తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేయనున్నారు. మధ్యాహ్నం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి కవిత వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్లో పేర్కొననున్నారు. ఆ తర్వాత డీజీపీని కూడా కలిసి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రేనా, మనం చూసాం 2-3 గంటలు అవుతోంది తీన్మార్ మల్లన్న మీద అటాక్ చేయాలని జాగృతికి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు వచ్చారు. ఆయన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఆయనకేం ప్రస్తుతం పెద్దగా గాయాలు కాలేదు, కొంతవరకు అయినట్టుగా కూడా చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, అదేవిధంగా జాగృతి వాళ్లకు, బీసీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం ఉంది, కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే సమయంలో దీనికి సంబంధించి గాల్లోకి కాల్పులు జరిపిన నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా గ్లాసులు పగిలినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. పోలీసులు వచ్చి రంగప్రవేశం చేసి అక్కడ వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం అంశం మీద కవిత మీద ఇష్టానుసారంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే చేశారో అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ వాళ్ళు నిరసన కలిగించారు. ఇప్పటికే తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ ఇచ్చేందుకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి కూడా కాసేపట్లో ఇక్కడి నుంచి జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా వెళ్తారు. వాళ్ళతో పాటు కవిత కూడా వెళ్తున్నారనే సమాచారం అయితే అందుతుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్సీగానే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొన్నటి వరకు ఉన్నారు. బట్ బహిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కవిత ఉంది ఆమె కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కనుక ఎమ్మెల్సీగా మరొక ఎమ్మెల్సీ ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేశారన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఆమె స్వయంగా గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కంప్లైంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కూడా మరి కాసేపట్లో వెళ్తారని కూడా వాళ్ళ టీం సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో డీజీపీ జితేందర్ నివాసానికి కూడా ఆఫీస్ కూడా వెళ్తారనే సమాచారం అవుతుంది. ఎమ్మెల్సీ కవిత స్వయంగా వెళ్లి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. నిన్న ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు పిన్ టు పిన్ ఏ సందర్భంలో కవితను అనాల్సి వచ్చింది ఏంటి అని కూడా మొత్తం వీడియో క్లిప్పింగ్ ని బేస్ చేసుకొని కవిత, అదేవిధంగా జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు, అటు సుఖేందర్ రెడ్డికి తో పాటు అదే డీజీపీ కూడా కంప్లైంట్ చేస్తారని కూడా సమాచారం అవుతుంది. అది 3 గంటలకు కంప్లైంట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి కాసేపట్లో జాగృతి కార్యాలయం నుంచి నేరుగా ముందు సుఖేందర్ రెడ్డి నివాసానికి, దాని తర్వాత డీజీపీని కలిసి మెమోరాండం ఇస్తారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, తీన్మార్ మల్లన్న మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా నిన్న మధ్యాహ్నం సేమ్ ఇదే టైంలో ఆయనే జహీరాబాద్ లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది పెద్ద దుమారాన్ని రేపాయి. దాని తర్వాత ఆయనే సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం దాన్ని పిన్ పాయింట్ గా అబ్జర్వ్ చేశారు. ఖచ్చితంగా అలాంటి వాటలు ఒక మహిళను చూడకుండా, ఒక ప్రజాప్రతినిధిని చూడకుండా ఇష్టానుసారంగా ఎలా అంటారని కూడా వాళ్ళు దీన్ని తప్పుపడుతూ నిన్న నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేశారు. బట్ ఇవాళ తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్లారు. ఆయనని టార్గెట్ చేస్తూ ఆయన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. కొంత ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది, రక్తపు మరకలు ఆడ కనిపించాయి. బుల్లెట్ కూడా పని చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తానికైతే ఆడ పెద్ద ఎత్తున ఇష్యూ జరిగిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం కూడా అదుపులోకి చేసే ప్రయత్నం చేశారు. ప్రజెంట్ మల్లన్నను కూడా ఒక పక్క విచారణ చేస్తున్నారు, మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా జాగృతి వాళ్ళని కూడా కొంతమంది అటాక్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కొంత పీస్ఫుల్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తాడు అనేటువంటి విషయం మీద జాగృతి వాళ్ళు చాలా సీరియస్ గానే ముందుకు పోతున్నారు. అందుకనే ఇప్పుడు ముందు సుఖేందర్ రెడ్డిని కలుస్తారు చైర్మన్ గా, అదే డీజీపీని కలుస్తున్నారు. కలిసి ఖచ్చితంగా శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కంప్లైంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, దీనిపై తీన్మార్ మల్లన్న టీం నుంచి ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ఈ మార్నింగ్ నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇప్పటికే జాగృతికి సంబంధించినటువంటి టీం లీడర్ గా ఉన్నటువంటి చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకే చెప్తున్నారు, బీసీల కోసం ఆమె బీసీ కాకపోయినా ఆమె మొదటి నుంచి ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. దాదాపు సంవత్సరంన్నరగా బీసీల కోసం ఖచ్చితంగా ఆమె ఫైట్ చేస్తున్నటువంటి విధానాన్ని మీద
మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఆమె గొంతెత్తినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చాలా మంది నోరు పెదపని సమయంలో కూడా కవిత ఈ రకంగా బీసీల స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ మీద ఫైట్ చేస్తూ వస్తుంది. మొన్న ఢిల్లీకి వెళ్ళొచ్చింది. అదే సమయంలో ఇక్కడ ఇందిరా పార్క్ లో కానీ అదేవిధంగా ధర్నా చౌక్ లో చాలా కార్యక్రమాలు నిర్వహించింది. అలాంటి మహిళ పట్ల ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. బట్ ఏదైనా కూడా వాళ్ళ వర్షం అలా ఉంటే బీసీల కోసం వాళ్ళ ప్రభుత్వం గతంలో ఏం చేయలేదు కదా, ఇప్పుడు ఆమె బీసీ వ్యక్తి కాకుండా కూడా ఆమె ఇష్టానుసారంగా ఏ రకంగా ఆమె ఈ సంబరాలలో పాల్గొంటది, ఆమెకు ఉండేటువంటి రైట్ ఏంటి, ఇంతకాలము వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం వల్లనే కదా ఇంతవరకు స్థానిక సంస్థలు మనకు రాలేదు. గత ప్రభుత్వంలో కూడా 23% మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి అని కూడా జాగృతికి సంబంధించినటువంటి నేతలు చెప్తూ వచ్చారు. అదే సమయంలో ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒకే రకమైనటువంటి విషయాలు చెప్తూ వస్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా కవిత మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని కొంతమంది దాన్ని తప్పుపడుతూ ఉంటూ వస్తే ఆమె ఈ రకమైనటువంటి సంబరాల్లో పాల్గొనడం, గత ప్రభుత్వం ఏం చేయకుండా ఆమె ఇప్పుడు ఏదో మొత్తం ఆమె సాధించినట్టుగా ఈ రకంగా సంబరాల్లో పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వీళ్ళు ఈ రకంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే తీర్మాన్ మల్లన్న మీద జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది సమర్థించే వాళ్ళు, కొంతమంది అయితే ఆమెకు మొదటి నుంచి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కవిత మీద అటాక్ ని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. పోలీసు కంప్లైంట్ ఇవ్వాలని చూస్తున్నారు. అదే సమయంలో మండలి చైర్మన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేసిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ప్రజెంట్ ఏకంగా ఎమ్మెల్సీగానే సభ్యత్వం రద్దు చేయాలని కూడా ఇప్పుడు జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో పోలీసులు కూడా ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న మీద కూడా కేసు పెట్టాలి, ఆయనను కూడా అరెస్ట్ చేయాలి అనేటువంటి విషయం మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే నరేందర్.